నాగర్ కర్నూలు జిల్లాలోని ఊరకొండ మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ విజేందర్ బోయి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకు రాను ఒక విప్లవాత్మకమైన భూభారతి చట్టం రూపొందించిందని తెలిపారు। ఈ చట్టం ద్వారా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించినది। భూ సమస్యలకు సంబంధించి తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం లభించని పక్షంలో బాధిత పక్షం ఆర్టీఓ, జిల్లా కలెక్టర్ లేదా సిసిఎల్ఏ చీఫ్ కమిషనర్ ఆఫ్ లాంటి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లకు వరుసగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు। ఈ అప్పీల్ ప్రక్రియ కూడా నిర్దిష్ట కాల పరిమితిలోనే పూర్తి చేయబడుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు। భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కూడా ఇకపై ప్రతి భూమి రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా ఆ భూమి యొక్క సర్వే నిర్వహించి మ్యాప్ తయారు చేసి ఈ మ్యాప్ను కూడా భూమి యజమానికి అందించే పాస్ పుస్తకంలో పొందుపరుస్తారని, దీనివల్ల భవిష్యత్తులో భూ సరిహద్దులు మరియు యాజమాన్యానికి సంబంధించిన వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని, ఈ చట్టం ప్రకారం ప్రజలందరికీ మేలు చేకూర్చే ఒక గొప్ప చట్టమని, దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందర్ బోయి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, ఆర్టీఓ శ్రీనివాసులు, తహసీల్దార్, ఎంపీటీఓ, ఎండి యూసఫ్ అలీ, వ్యవసాయ అధికారి, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। వాటికి సంబంధించి ఎవరు నమోదు చేయించుకోవాలి, ఎవరైతే వాటికి సొంతదారులుగా ఉంటారో వారే ముందుకు రావాలి, ఎందుకంటే ఆస్తులన్నీ మీ ప్రైవేట్ ఆస్తులు, మీకు సంబంధించిన ఆస్తులు, వాటికి సంబంధించి ప్రభుత్వం ఏమి తెలియదు। రికార్డులో మీరు ఉంటుంటారు, మీరు ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గరికి వస్తుంటారో మార్పులు చేకూర్పు చేయడం అనేది జరుగుతుంది। చట్టం గురించి దాన్ని అమల్లోకి తీసుకువచ్చి ఆ చట్టం మీద అవగాహన కల్పించడానికి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం। నా ముందు మన ఆర్డీఓ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు చాలా డీటెయిల్ గా చట్టం గురించి చెప్పాలి।